కనీసం రాముల్లో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బడిలోనున్న అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు, ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీరు బాటిళ్ళు, అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి. అలా అదేవిధంగా గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాలను ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష. ఈ గంజా లాస్ట్ 5 years లో కూడా కంప్లీట్గా వదిలేశారు అధ్యక్ష. ఎంత దారుణంగా వదిలేశారంటే, అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష. గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ, గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి, కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద, శాండ్ మీద, లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, గాంజాని పక్కన పెట్టడం జరిగింది.